ఇప్పుడు ఉచిత బస్సులు అని చెప్పేసి ప్రభుత్వాలు స్కీములు పెట్టేసి మహిళలకి కర్ణాటకలో పెట్టారు, తర్వాత తెలంగాణలో పెట్టారు, ఇప్పుడు ఆంధ్రాలో చూసుకొని పెడుతున్నారు కదా. ఈ టెండెన్సీని మీరు ఎలా చూస్తారు? అదే అందుకని సబ్సిడైజ్ చేస్తున్నారు కదా, గవర్నమెంట్ హ్యాస్ టు సబ్సిడైజ్, దే ఆర్ డూయింగ్ ఇట్. ఎలక్ట్రిక్ బస్సు వీటిని తీసుకొస్తున్నారు, అవి ప్రైవేట్ దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన కూడా ఏదో చేస్తున్నారు. మనం దీన్ని ఎలా చూడాలి సార్? అదే టెక్నాలజీ ఇంకా అది బ్యాటరీ కాస్ట్ ఇంకా తగ్గాలి. అది ఎర్లియర్ $270 పర్ కిలోవాట్ అవర్ ఉండేది. అది అప్పుడు అనుకున్నది ఏంటంటే $100కి మేము ఉన్నప్పుడు $100 తగ్గితే బ్రేక్ ఈవెన్ వస్తుందని. ఇప్పుడు ఈ రూపీ ఎక్స్చేంజ్ పెరిగిన తర్వాత ఇంకా తగ్గాలి, $70కి వస్తే కానీ అది సస్టైనబుల్ కాదు అంటున్నారు. నాకు పూర్తిగా ఇంకా ఫైనాన్షియల్స్ తెలియవు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావటం బయట వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు అంటే సిటీస్లో పొల్యూషన్స్ రావటం ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే మనకు కూడా పిఎల్ఏ స్కీమ్ కింద 35% మన దగ్గర చేస్తే పిఎల్ఏ స్కీమ్కి అప్లికబుల్ అవుతుంది. అంటే సెమీ నాక్ డౌన్ కిట్స్ తీసుకొచ్చి మన దగ్గర చేస్తున్నారు, బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. అది ఇంకా ఇట్ టేక్స్ టైం బస్సెస్ వరకు. బట్ 2 వీలర్స్కి ఈజీ అన్నట్టు, 2 వీలర్స్కి 3 వీలర్స్కి అవి ఆల్రెడీ వస్తున్నాయి. అవి ఎందుకంటే అవి నంబర్ ఎక్కువ. మన బస్సులన్నీ కండిషన్ బస్సులు ఎక్కువ ఉన్నాయి అనే మాట కూడా అది ఎవ్రీ ఇయర్ అది మైలేజ్ దాటినవి తీసేయాలి, అది వీడౌట్ చేసి కొత్తవి చేయాలి, కొత్తవి తీసుకోవాలి. నేను ఉన్నప్పుడు 2 ఇయర్స్లో 2000 బస్సెస్, ఒక సంవత్సరం 1000, ఇంకో 1000 తీసుకున్నామండి. అది ఇన్ఫ్యూజ్ చేయాలి, దానికి మనీ ఉండదు. గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉండవు అన్నట్టు, కంటిన్యూస్గా తీయాలి తప్పదు. తర్వాత రోడ్ కండిషన్స్ బాగా ఉంటే వెహికల్ వేర్ అండ్ టేర్ తగ్గుతుంది. సో మనకున్న ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ వరకు తీసుకుంటే కండిషన్ లో నేను బస్సుల పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? కండిషన్ అంటే వాళ్ళకి అన్ని కూడా వర్క్ షాప్స్, తర్వాత డిపో వర్క్ షాప్స్, జోనల్ వర్క్ షాప్స్ అన్ని ఉన్నాయండి. వాళ్ళు మెయింటైన్ చేయాలి తప్పదు. అంటే సపోజ్ లైఫ్ అయిపోయింది అనుకోండి, దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. సో మనకు ఈ డబ్బు కూడా ఛాలెంజింగ్ కదా. మెయిన్ ఫైనాన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఆర్టీసీలో నేను ఉండగా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ మొత్తం లెక్కేస్తే 65 వచ్చాయండి. చిన్న చిత్తగా అన్ని 65 ఇనిషియేటివ్ తీసుకున్నాం. చేస్తే ఒక 380 కోట్లు తగ్గించామండి లాస్ని ఆ సంవత్సరం 2016-17కి. అది తర్వాత మనకి ఆర్టీసీ ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకు కొంత అసెట్స్ అక్కడ నుంచి రావాలి, తెలంగాణ నుంచి. అవి రాలేదు మనకి, రాలేదు, అప్పటి వరకు రాలేదు. ఆర్టీసీ ఎండీగా చేసిన టైంలో మీకు తృప్తికరంగా ఉన్నాయి చెప్పాలంటే ఏం చెప్పాలి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్లానో మనకి పోలీసులో ట్రాన్స్పోర్ట్ మనకు వచ్చారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా, లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ వాడాల్సి వస్తుంది, ఖర్చు ఎక్కువ. ప్రైవేట్ వెహికల్స్ కూడా అవసరం పడ్డాయి, అందుకని ఎక్కువ మనము ఈ పర్టికులర్లీ ఎక్కడైతే అన్సర్వ్డ్ ఏరియాస్ ఉంటాయో, రూరల్ ఏరియాస్, వాటన్నిటి కూడా ఇప్పుడు ఏమైందంటే ఆటోలు వచ్చినాయి. రోడ్ కండిషన్స్ బాగా ఉంటే ఆటోలు ఎక్కువ మంది ఆటోలు వాడుతున్నారు. ఇప్పుడు జపాన్ నుండి ప్లేసెస్, జపాన్లో హెల్త్కి చాలా మంచి ప్లేస్ చెప్తారు. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాళ్ళు వాడతారు అని చెప్పేసి సైకిల్ వెళ్ళటం, నడవటము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం అనే కల్చర్ అక్కడ బాగా పెరిగింది. సో మీలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా యూటిలైజ్ చేసుకోండి, పెరగాలని కూడా చెబుతున్నారు. సార్ పొల్యూషన్ ఎలాగో ఉంది, దానికి ఎలక్ట్రిక్ ఇవన్నీ తీసుకొస్తున్నారు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగాలి అంటే మీరు సూచించేది ఎఫిషియెంట్ సర్వీస్ ఉండాలండి పబ్లిక్. ఎందుకంటే టైంకి రావాలి, తర్వాత బస్సులు కండిషన్లో ఉండాలి, టైం టు టైం వాళ్ళకి ఉపయోగం ఉంటే పబ్లిక్ ఆదరిస్తారు కదా. ఇప్పుడు ఆ కంట్రీస్తో మనం పోల్చుకోలేము, డెవలప్డ్ నేషన్స్ తోటి మనలాంటి కంట్రీ పోల్చుకోవటం కష్టం. రోడ్ కండిషన్, ఆర్థిక పరిస్థితులు, తర్వాత అవన్నీ రకరకాల కారణాలు ఉంటాయి. ఇది కంపారిజన్ అనేది ఇంపాసిబుల్ అండి. మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఇప్పుడు కరోనా టైంలో ఎక్కువ మంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి వచ్చారు, ఓన్ వెహికల్స్ పెట్టుకోవటము, ఈఎంఐ స్కీమ్స్ వచ్చాయి కదా, చాలామంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈ రైల్వేలు కూడా ప్రైవేటైజ్ చేయాలని, కొన్ని రైల్స్ రూట్స్ ప్రైవేట్ పెట్టాలని అంటున్నారు కదా. అలాగే దాన్ని మీరు ఎలా చూస్తారు? ఆర్టీసీ పరంగా ఈ ప్రైవేటైజేషన్, ప్రైవేట్ వ్యవస్థను ప్యారలల్గా తీసుకురావడం కానీ, ప్రైవేటైజ్ చేయడం కానీ విషయాల్లో మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? నాకు ఆలోచన లేవు కదండి. రైల్వేస్లో కొన్ని సర్వీసెస్ ఆల్రెడీ ప్రైవేటైజ్ చేశారు, ఎక్సెప్ట్ కొన్ని సర్వీసెస్ చేశారండి. అయితే ఇప్పుడు ఈ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కొంచెం ఫెసిలిటీస్ పెంచడము అవన్నీ చేస్తున్నారు. ఎర్లియర్ రైల్వే బడ్జెట్ వేరేగా ఉండేది, ఇప్పుడు జనరల్ బడ్జెట్తో కలిపారు. అది ఆర్టీసీని ఇలాగే ఉంచాలంటారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆలోచన ప్రకారం మనం అక్కడి నుంచి నేర్చుకోవచ్చు ఆర్టీసీని డెవలప్ చేయడంలో.
ప్రైవేటైజేషన్ ఒక పాజిటివ్, మంచి వెహికల్స్, కండిషన్ వెహికల్స్. కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఏం చేయదండి. మేము గడ్కరీ సార్ని అడిగాము. ఎందుకంటే మనకి ఆర్టీసీ కార్పొరేషన్ పెట్టినప్పుడు 1/3 క్యాపిటల్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. అడిగితే వారు ఏమన్నారంటే, పూణేలో జరిగింది, పూణేలో మాకు మీటింగ్ జరిగినప్పుడు గడ్కరీ సార్ని అడిగితే, మీరు అంతా ఎఫిషియెంట్గా రన్ చేస్తే మేము ఎక్కడ ఇస్తాము, మీరు దాన్ని ఎఫిషియెంట్గా రన్ చేయండి అని చెప్పారు. అప్పుడు ఏమన్నారంటే, మేము కొంత లోన్ ఇస్తాం మీకు అన్నారు, కానీ లోన్ అప్పుడు ఇవ్వలేదు. తర్వాత ఇది స్టేట్ సబ్జెక్టు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొన్ని యాక్ట్స్ మాత్రం, ఎంఈ యాక్ట్ కానివ్వండి, లేకపోతే కొన్ని మోటార్ వెహికల్స్ వర్కర్స్ దానికి సంబంధించిన మాత్రం సెంట్రల్ ఎనాక్ట్మెంట్ అంతవరకే వాళ్ళది. బట్ రన్నింగ్ అంతా, ఆపరేషన్ అంతా స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది, కార్పొరేషన్. మన ఆర్టీసీని ఒకప్పుడు ప్రైవేట్ బస్సులు ఉండే, సిటీ బస్సులు ఉండే, మొత్తం తీసేది గవర్నమెంట్ చేసేసారు, నేషనలైజ్ చేశారు రూట్స్. అవును. ఇప్పుడు మనం ఇంప్రూవ్ అవ్వాలంటే, మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్మెంట్ లో ప్రైవేటైజేషన్ అనే పార్ట్ ని మీరు ఏ విధంగా సూచిస్తారు సార్? ఆల్రెడీ ప్రైవేట్ బస్సులు, లాంగ్ డిస్టెన్స్ బస్సులు ఉన్నాయండి. ఆల్రెడీ లాంగ్ డిస్టెన్స్ బస్సులు 90% లాంగ్ డిస్టెన్స్ అని కూడా ప్రైవేట్. ఓన్లీ ఆర్టీసీ ఒక 10-15% కంటే ఎక్కువ లేవు. మరి ఆర్టీసీ ఇంప్రూవ్ అవ్వాలి కదా మన ప్రభుత్వ సంస్థ. అదే చెప్తున్నా కదా, దానికి ఇట్స్ ఏ డిస్కషన్ కావాలి. తర్వాత ఫైనాన్సెస్, మెయిన్ ఫైనాన్సెస్, డబ్బు. తర్వాత పోతే పర్సనల్ కాస్ట్ తగ్గించాలి. అవన్నీ అసెట్స్ ఉన్నవి, ఇంప్రూవ్ చేస్తున్నారు అందరూ, ప్రతివాడు దాంట్లో కష్టపడుతున్నారు కదా. ఆర్టీసీ ఎండీని ఎప్పుడు కూడా మనం ఐపీఎస్ వాళ్ళు ఎందుకు పెట్టారు సార్? ఐపీఎస్ అంటే ఒకటి మ్యాన్ పవర్, రెండు ఎక్కువ ఉంటుంది కదా ఆర్గనైజేషన్స్లో. అంటే అప్పుడు సింగరేణి ఏమో ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చేది, అట్లాగే ఎలక్ట్రిసిటీ బోర్డు ఐఏఎస్ ఆఫీసర్కి ఇస్తూ ఉండేది. ఆర్టీసీ అనేది వీళ్ళకి పోలీస్ ఆఫీసర్స్కి ఇవ్వడం మొదలు. మధ్యలో ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు దీంట్లో, యశ్వప్రసాద్ ఉన్నారు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు దీంట్లో. ఆర్టీసీలో కూడా కార్పొరేషన్స్కి డిప్యుటేషనే కదా. సో ఆర్టీసీ ఎండీగా మీరు చేసిన కాలంలో మీకు బాగా తృప్తిగా ఇచ్చే విషయం చెప్పాలంటే నష్టాలు తగ్గించడం ఒకటే. నష్టాలు తగ్గించడం ఒకటి. తర్వాత డ్రైవర్స్, కండక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 2 డీటెయిల్డ్ డిస్కషన్ చేసి ఈడీస్ తోటి ఒక డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి కొంత అభద్రతా బాగుండేది, పనిష్మెంట్స్ ఎక్కువ ఇస్తారని. అవి వాళ్ళందరితో 2 రోజులు డిస్కషన్ చేసి అవి ఇవ్వటం జరిగింది. దాంతో కొంత బెటర్ కండిషన్స్ ఏర్పడ్డాయి. నేను ఆ పీరియడ్ ఇది అనుకున్నాను కానీ చేయలేకపోయాను. ఆర్టీసీ ఇది ఛాలెంజ్ అండి, అది ఇట్స్ ఏ డైలీ అనుకోని మీ పీరియడ్ లో నేను చేయాలనుకోని ఇది చేయలేకపోయానే అట్లేం లేదండి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్. అంటే కొన్ని ఇప్పుడు తిరుపతి ఉన్నది, తిరుపతి కావాలన్నారు, ఇంటిగ్రేటెడ్ కావాలన్నారు, అది కాలేదు. ఎందుకంటే దానికి మనీ కావాలి. తిరుపతి ఎందుకంటే ఎక్కువ మంది ప్యాసింజర్స్ వస్తారు. సో మనకి విజయవాడ పర్వాలేదు. వైజాగ్లో ఏమైందంటే మనకి సిటీ సర్వీసెస్కి ల్యాండ్ తక్కువ అండి, ఏదో వేరే వాటికి ఇచ్చి కూర్చున్నారు అంతకుముందే. సో కొన్ని సిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి సిటీస్లో లోకల్ ట్రాన్స్పోర్ట్ అసెన్షియల్ అవుతుంది అన్నట్టు.